టీవీ న్యూస్ సార్. మొన్న పహల్గామ్ లో అటాక్ అయింది, ఉగ్రవాది అటాక్. దానికోసం నుంచి దాని తర్వాత నుంచి ఆపరేషన్ సింధూర్ ప్లీజ్ మీరు అంతా చెప్పండి సార్. ఏదైతే పహల్గామ్ లో జరిగినటువంటి మత ఉగ్రదాడి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఉలికిపడేలా చేసింది. యావత్ ప్రపంచం మొత్తం ఒక్కసారి దీని మీద ఖండించింది. అంటే ఏ పాకిస్తాన్ నుంచి అయితే వచ్చినటువంటి ఉగ్రదాడులు ఏవైతే మన భారతదేశంలోకి వచ్చి పహల్గామ్ దగ్గర 26 మందిని నిర్దాక్షిణ్యంగా చంపితే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒకే ఒక మాట చెప్పారు, ఎవరైతే ఈ ఉగ్రదాడి చేశారో వాళ్ళని మట్టిలో కలిపేస్తామని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ వేదికగా చెబితే, దాని తర్వాత మన త్రివిధ దళాలన్నీ కూడా ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఆ పాకిస్తాన్ లో ఉన్నటువంటి 9 ఉగ్ర స్థావరాలని నేలమట్టం చేయడం జరిగింది. దాని తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా నివ్వెరపోయాయి. భారతదేశం యొక్క డిఫెన్స్ సిస్టమ్ కి, భారతదేశం యొక్క త్రివిధ దళాలకి, అలాగే బిఎస్ఎఫ్ కి ఎంత అద్భుతంగా ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు గాని, ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ గాని ఒకే ఒక్క మాటతో ఎక్కడికెక్కడ వాళ్ళు భయపడిపోయి వెంటనే దీనికి రాజీకి వచ్చినట్టుగా సీజ్ ఫైర్ చేద్దాం దీని మీద మేము అనేసి పాకిస్తాన్ చెప్పడంతో మన భారత ప్రభుత్వం ఎక్కడా కూడా చేసినటువంటి ఈ ఉగ్ర దాడిలో, ఈ ఉగ్ర దాడి ఎవరైతే చేశారో వాళ్ళ ముందు మనం చేసేటప్పుడు ఎక్కడా కూడా సివిలియన్స్ గానీ, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఏ ప్రజల మీద కూడా దాడులు చేయకుండా కేవలం ఆ పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ సిస్టమ్ మీద, అట్లాగే ఈ ఉగ్రవాద సంస్థల మీద మాత్రమే మన భారత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఎవరైతే ఈ యొక్క దాడి చేశారో వాళ్ళని 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టడం చేయడంతో పాటు ఒకే ఒక్క మాట, రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఈ పాకిస్తాన్ నుంచి ఉగ్రదాడి జరిగితే ఖచ్చితంగా కూడా దాని మీద మేము యుద్ధానికి మీరు వచ్చారనేసి మేము అనుకొని ఖచ్చితంగా కూడా యుద్ధం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మన భారత ప్రధానమంత్రి ఖచ్చితమైనటువంటి మాట చెప్పడం జరిగింది. దానికి ఈ రోజు మొత్తం యావత్ భారతదేశం మొత్తం మీద నరేంద్ర మోదీ గారు ఒకే ఒక పిలిపిచ్చారు. మన త్రివిధ దళాలు ఏవైతే ఈ రోజు అక్కడికి వెళ్ళి ఆ 9 ఉగ్ర స్థావరాలు నేలమట్టం చేశారో దానికి ప్రతీకారంగా మనం విజయం సాధించాం. దానికి అనుగుణంగా తిరంగ అనేటటువంటి ఒక కార్యక్రమం చేయాలి అని అనగానే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు అందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి జాతీయ జెండాలతో మన భారతదేశం యొక్క సైనికులకి, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలని ఈ రోజు కూడా మనం ఆర్కే బీచ్ దగ్గరకు వచ్చాం. ఆర్కే బీచ్ దగ్గర అనేక పార్టీలు పాల్గొన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అలాగే అనేక హిందూ సంస్థలన్నీ కూడా వచ్చి ఈ రోజు ఇక్కడి నుంచి పార్క్ హోటల్ నుంచి కాళీమాత గుడి వరకు కూడా భారత ప్రభుత్వానికి, భారతీయ సైనికులకి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలపాలన్నటువంటి ఆలోచన ద్వారా ఈ రోజు మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తూ ఉన్నాం. మగవాళ్ళని చంపడం జరిగింది, మాకు కూడా చంపేయండి మీ మోదీకి వెళ్ళి చెప్పుకోండి అన్నారు. దాని ఫలితం ఏం దొరికింది? మన సైనికులు ఎలా పనిచేశారు అది చెప్పండి సార్. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీమూర్తి వాళ్ళ కొడుకు కూడా అదే చెప్పారు, మీరు మా భర్తను చంపేశారు, మమ్మల్ని కూడా చంపేయండి అని అంటే మీరు వెళ్ళి నరేంద్ర మోదీ గారికి చెప్పుకోండి అని చెప్పారు. నరేంద్ర మోదీ గారికి చెప్పుకున్నారు కాబట్టే ఈ రోజు ఉగ్ర స్థావరాలు 9 23 నిమిషాల్లో నేలమట్టం చేశాం. ఖబర్దార్ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులను ఎవరైతే పెంచి పోషిస్తున్నారో నరేంద్ర మోదీ గారికి చెప్పుకున్నారో 140 కోట్ల మంది విన్నారు. వినడంతోనే ఈ రోజు మీరు ఈ యొక్క ప్రతీకార చర్యకు మేము దిగడంతో మీరు అందరూ కూడా నేలమట్టం అయ్యారని మేము చూపిస్తున్నాం. ఖచ్చితమైనటువంటిగా మన వీర వనితలైనటువంటి మన భారతీయ సైనికుల్లో ఉన్నటువంటి 2 మహిళలు వెళ్ళి ఆ 9 స్థావరాలని నేలమట్టం చేయడానికి ఆపరేషన్ సింధూర్కి వాళ్ళే అక్కడ ఉండి ప్రాతినిధ్యం వహించి అంత గొప్ప విజయం సాధించడానికి ఆ 2 మహిళలు గొప్ప కారణం అని మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. అయితే మీ ద్వారా మీరు అందరూ కలిసి ఒక పెద్ద సాల్యూట్ మన ఇండియన్ జవాన్ కి ఇస్తే బాగుంటది. తప్పకుండా ఈ రోజు బిగ్ సాల్యూట్. జై హింద్.
భారతీయ సైనికులకి, భారత ప్రభుత్వానికి 140 కోట్ల మంది ద్వారా ఈ రోజు తిరంగ యాత్ర ద్వారా మేమందరం కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై హింద్.